అసలు బేసే లేకుండా, నేను కూడా ఏ ఆధారం లేకుండా శూన్యంలో ఈ సర్వ సృష్టిని ఆయన వేలాడదీశాడు. ఒక్కొక్క గ్రహం ఒక్క బరువు చూస్తే ఎన్నో లక్షల కాంతి వేగంతో నడుస్తున్నటువంటి వెయిట్ కలిగినటువంటి వాటి చరిత్ర, నక్షత్రాల చరిత్ర, గ్రహాల చరిత్రను మనము ఆలోచన చేస్తే మనకు అర్థం కాదు, ఒళ్ళు గబ్బులు చూస్తాం. సృష్టి యొక్క నిర్మాణం అంతా అద్భుతమైనటువంటి. అయితే భూమికి నేలలో పునాది వేశారని, అంటే మనుషులు ఎవ్వడు చేయలేని కార్యాలు దేవుడు మాత్రమే చేయగలడు అనే విషయాన్ని తెలియజేస్తాం. నేల మీద పునాది వేశారని, శూన్యంలో సృష్టిని అక్కడక్కడికి వెళ్తుంటాం మనం. అక్కడక్కడికి కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని బెలూన్స్ లాగా లైట్లని వాటిని ఏం చేస్తారంటే హ్యాంగ్ చేస్తూ ఉంటారు. గాలి అవి కాదు, ఇళ్లలో కొన్ని డెకరేషన్ గా ఏలాడదీస్తూ ఉంటారు. సో అఫ్కోర్స్ అది కూడా దాని దగ్గర కూడా వస్తారు. ఇవి వేలాడి తీసినప్పుడు ఎలా ఉంటుందంటే, పైన ఏదైనా బేస్ ఉంటేనే అది కింద ఏలాడుతుంది, తుప్పకం కింద పడింది, తపకం వెళ్ళిపోతుంది. పైన బేస్ అది దూరంగా దగ్గర చూస్తే అర్థం, దూరం చూస్తే అర్థం కాదు, చిన్నవి కాబట్టి. రెండవది బెలూన్స్. అది ఇదివరకు దాదాపుగా ఒక 10-20 సంవత్సరాల క్రితం బీభత్సంగా వాటిని అడ్వర్టైజ్మెంట్ కోసం వాడుకుంటారు, పబ్లిసిటీ కోసం. పెద్ద పెద్ద బెలూన్స్ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు నైట్రోజన్ నింపినటువంటి బెలూన్స్, పెద్ద బెలూన్స్ ని బిల్డింగ్ మీద తాడు లాంగ్ రోప్ పెట్టేసి వాళ్ళు కట్టేవాళ్ళు. వీటికేమో బేస్ కింద కడితే గాల్లో పోయి దూరం చూసేవాళ్ళకి ఉట్టి బెలూనే తిరుగుతున్నట్టుగా అనిపిస్తా ఉంటుంది. ఉట్టి బెలూనే. ఆ బెలూన్ బేస్ లేకపోతే పొరపాటు కింద తాడు తెగింది అనుకోండి, ఇక దాన్ని పట్టుకోవటం ఎవరి వల్ల కింద బేసు లేకుండా, పైన ఆధారం, కింద ఆధారం, ఏ విధమైన ఆధారం చుట్టూతా లేకుండా హ్యాంగ్ చేయబడింది ఈ భూమి. ఆ భూమి మీద నువ్వు నేను ఉన్నాను. మనకి భూమి స్థిరంగా ఉన్నట్టుంది, కానీ ఇది గర్వం తిరుగుతూ ఉంది, చాలా వేగంగా తిరుగుతుంది. మనకు అర్థం కావాలి. నేనేం చెప్పదలుచున్నానంటే, ఈ మాటలను బట్టి నీ జీవితంలో కలిగే ప్రశ్నలు ఏదైనా సరే దానికి సమాధానము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఒకడే. ప్రశ్నలు చాలా ఉండవచ్చు, కానీ ప్రశ్నలు ఎన్నున్నప్పటికీ సమాధానం మాత్రం మా ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం, నాకు ఎవరు ఆధారం లేదే, నా పరిస్థితిని ఎవరు అర్థం చేసుకుంటారు, మాకు సహాయం ఇచ్చేవాడు ఎవరు? మేము మంత్రి వారమే, ఎందుకు పనికిరాని వారమే, మమ్మల్ని ఆదరించేవారు లేరు, ఆదుకునేవారు లేరు, సహాయం చేసేవారు లేరు. మా బాధ చెప్పుకుందామంటే కనీసం వినేవాడు కూడా లేడు అనే ఆవేదన చెందుతున్నటువంటి వారితో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇంత గొప్ప విశ్వంలో ఎన్నో పెద్ద గ్రహాలను ఏ ఆధారము లేకుండా నిలువబెట్టి, వాటికి టైం ఫ్రేమ్ సెట్ చేసి, వాటి యొక్క క్రమం చొప్పున అవి చేయవలసిన పనులను వాటికి తెలియజేసి సెట్ చేసి వదిలిపెట్టాడు. అవి వాటి క్రమంలో అవి తిరుగుతా ఉన్నవి. వాటికి ఆధారం ఎవరైనా ఉన్నారు అని అంటే అది నా దేవుడే. ఆయన మాట మాత్రమే దేవునికి మహిమ కలుగును గాక. ఎంత
పెద్ద గోడములను, భూమిని, గ్రహాలను శూన్యంలో ఏ ఆధారం లేకుండా నడిపించగలుగుతున్నటువంటి దేవుడు. ఆఫ్టర్ ఆల్ ఈ ప్రపంచంలో నీ జీవితం, నీ శరీరం, నీవు ఒక నలుసు లాంటిది. ఆయనకు ఒక నలుసు లాంటిది. నిన్ను నడిపించలేడా? నీకు సహాయం చేయలేడా? నిన్ను ఉద్ధరించలేడా? నీకు ఆధారము కాలేడా? నిన్ను ఆదరించలేడా? నిజముగా నీవు దేవుడు ఉన్నాడని నమ్మితే, ఆ దేవుడు సర్వశక్తి గలవాడని నీకు అర్థమైతే, ఆ దేవుడు ఏమై ఉన్నాడో అన్న విషయం నీకు బాధపడితే, మనకు బాధపడితే, ఆ విషయంలో ఏ విషయంలోనైనా మనం గాబరపడం, టెన్షన్ పడం, భయపడం. నన్ను విడిపించేవాడే లేడా? నాకు సహాయం చేసేవాడే లేడా? ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? ఎందుకు మా బ్రతుకు ఇలా అయిపోయింది? అయ్యో, మేము ఎందుకు బ్రతకాలి? మాకు ఆధారం లేదే, బెస్ట్లెస్ యూస్లెస్ లైఫ్ మేము అనుభవిస్తున్నామే అనేటువంటి ఆలోచన నీ జీవితంలో కలిగితే, నా దేవుడు నీకు ఆధారముగా ఉన్నాడన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఇంకా ఆ విషయంలో నువ్వు ఎప్పటికీ చింతించకు. ఒకవేళ చింతిస్తున్నావంటే నీవు నమ్మిన ఈ యేసు క్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు నీకు అర్థం కాలేదు. నువ్వు నమ్మాను అనుకుంటున్నావు కానీ నువ్వు నమ్మలేదు. నువ్వు స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నా, ఘనపరుస్తున్నా అంటున్నావు కానీ నువ్వు ఆయన అవమానపరుస్తూ ఉన్నావు. నువ్వు అవమానపరుస్తూ ఉన్నావు. అదేంటంటే అందమాట అన్నారు. నేను అవమానపరచడం ఏంటి దేవుణ్ణి అని అంటే, అనుకుంటే ఒక మాట చెబుతా. కోటేశ్వరుడు అయినటువంటి తండ్రి, సర్వ సంపద అయినటువంటి జమీందారు ఉన్నాడు. ఆ పిల్లాడు రోడ్డు మీదకి వచ్చి, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నా బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఆకలి వేస్తుంది, మీరు ఎవరైనా ఏమైనా పెడతారా, నా ఖర్చుకు డబ్బులు ఎవరైనా కొంచెం సహాయం చేస్తారా అని రోడ్డు మీదకి వచ్చి అడుక్కుంటే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంది. అంటే వాళ్ళ డాడీ, ఆయన కెపాసిటీ, ఆయన ఇది ఏంటనేది, ఆయన ఏమి చేయగలడు అనేది, ఆ నాన్న దగ్గర ఏముంది అనేటువంటిది పిల్లవాడికి అర్థం కాదు, బిడ్డకి అర్థం కాదు, తెలియలేదు. ఇలా ఆ కోటేశ్వరుడు జమీందారు, ఆ యొక్క ధనవంతుడైనటువంటి వ్యక్తి కుమారుడు రోడ్డు మీదకి వచ్చి భిక్షాటన చేస్తుంటే, ఎవరు లేరు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత బాధ కలిగిస్తుంది అన్నమాట. ఈ మాటలు విన్నటువంటి వాళ్ళ తండ్రికి ఎంత అవమానకరంగా ఉంటుంది. ఏమంటే సరే మీ బాబు అక్కడ అడుక్కుంటున్నాడండి, వాడికేమి కర్మ, అడుక్కోవాల్సినటువంటి కర్మ, వీడు నా బరువు తీస్తున్నాడు, వీడు పండిత పుత్రాహ పరమసుంటాహ అన్నట్టుగా తండ్రి గొప్పవాడన్న సంగతి వీడి జీవితంలో అర్థం కాలేదు. వీడి బతుకు వీడు రోడ్డు మీద వ్యర్థంగా బ్రతికేస్తున్నాడు. అది ఎంత అవమానకరం, బాధాకరమైన విషయం. తప్పమైన కుమారుడు స్టోరీలో మనం అదే గమనిస్తాం. తండ్రి సంపన్నుడు, అనేక మందికి ఆహారం దొరుకుతుంది, పని వాళ్ళకి ఆహారం దొరుకుతుంది. యజమానుడు కుమారుడేమో నాకు తిండి లేక ఆకలికి చచ్చిపోతున్నానే అంటున్నాడు. తిండి లేక చచ్చిపోవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నీ తండ్రి ఏమిటో, ఆయన కెపాసిటీ ఏమిటో అర్థం కాలేదు. నీ దేవుడు ఏంటో, ఆయన కెపాసిటీ ఏంటో నీకు అర్థం కాలేదు కాబట్టి కాని మాటలు మాట్లాడుతూ, అర్థమైన వాడు అర్థంగా ఎప్పటికీ మాట్లాడకూడదు. అలా మాట్లాడితే దేవుణ్ణి కించపరిచినట్లే, అవమానపరిచినట్లే, తక్కువ చేసినట్లే, ఆయనను బాధ పెట్టినట్లే, ఆయన గుండెను కోత కోసినట్లే. దేవుడు ఎవరో, ఆయన సామర్థ్యం ఏమిటో తెలియజేస్తున్నాడు. ఆయన సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఆయన దగ్గర నిలబడాలి అని అంటే, నిలబడే కెపాసిటీ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు అర్థం కాని వాళ్ళు, అర్థంగా మాట్లాడేవాళ్ళు అక్కడ నిలబడలేదు. నీతిమంతుల సభలో పాపులు ఆ తర్వాత రాస్తున్న మాటలు, యెహోవా నీ పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతములో స్థలములో నిలువదగిన వాడేవాడు?
Who will stand before you? Who will stay on your holy mountain? ఎవరు నిలబడగలరు అనే ఆలోచనకు వస్తే, ఇప్పుడు దాకా చెప్పుకున్నామే, ఆ తండ్రి లేకుంటే ఆ దేవుడు, ఆ యజమానుడు ఎవరు అర్థం కాని వాడు వ్యర్థముగా నోరుంది కదా అని చెప్పేసి ఏదో ఒకటి పనికి మాటలు మాట్లాడేవాడట, అక్కడ నిలబడలేదట. అందుకనే వాడు దాన్ని సన్నిధికి రావడం లేదు. వాడు అర్థమైనప్పుడు ఈ వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడేందుకు పశ్చాత్తాపడుతూ, ఇంతకాలం దేవుడిని అర్థం చేసుకోలేకపోయాను, వ్యర్థంగా మాట్లాడాను, వ్యర్థంగా బ్రతికేశాను, అర్థమైన జీవితాన్ని చిచ్చి ఎంత దౌర్భాగ్యుడు నేను అని తెలుసుకున్న తర్వాత వాడు వచ్చి పశ్చాత్తాపంతో దేవునిలో నిలబడగలుగుతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయో, కపటముగా ప్రమాణము చేయకయో, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయములు కలిగిన వాడై కలిగి యుండు వాడు యెహోవా ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్వమునందును ఆయన ఆశ్రయించువారు. యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఎలాంటి వాడో చెబుతున్నాడు. ఇదే మాటలు మనకి 15వ కీర్తనలో కూడా కనబడతాయి. మొదటి 1-2 వాక్యాలు, 1-2-3 వాక్యాలు. యెహోవా నీ గుడారములో తిరుగానుండగలిగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఎక్కడ ఉన్న తేడా ఏంటంటే, ఇక్కడ ప్లస్ రాశాడు, అక్కడ మైనస్ రాశాడు. ఇక్కడ పాజిటివ్ థింగ్స్ రాశాడు, అక్కడ నెగిటివ్ థింగ్స్ రాశాడు. ఏమి చేస్తే అక్కడ ఉంటామో రాశాడు 15వ కీర్తనలో. ఏమి చేయకుండా ఉంటే ఆయన సన్నిధిలో, ఆయన పర్వతం మీద నివాసం చేయగలడు అనే విషయాలు రాసుకొచ్చాడు. ఏమి చేయాలో, ఏమి చేయకూడదు, ఏమి కలిగి ఉండాలో, ఏమి కలిగి ఉండకూడదు, ఈ 2 కీర్తనలు రాశాడు. 2 కలిపి చదివితే అర్థమవుతుంది విషయం. మన దేవుడు ఎవరై ఉన్నారో, ఏమై ఉన్నాడో మనకు అర్థమైతేనక మనం ఎప్పటికీ వ్యర్థంగా బ్రతకమంటారు. అర్థమైనటువంటి వాడు, నీతిగా బ్రతికేవాడు, పరిశుద్ధంగా జీవించేవాడు, హృదయ శుద్ధి గల వారు తల్లి వారు దేవుణ్ణి చూస్తారు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడడు. ఆయన చూడాలంటేనే పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధత గురించి మాట్లాడడానికి చాలా టైం పడుతుంది, కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కలలోనైనా పాపము చేయని పరిశుద్ధత కావాలి. కొంతమంది కళల చేత కళలో వాళ్ళు అపవిత్రపరచబడతారంట. పిచ్చి కళలో అపవిత్రపరచబడతారని యూదా రాసినటువంటి పత్రికలో రాయబడి. అంటే కళలో కూడా పాపము చేయని పరిశుద్ధతను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ప్రభు ఆశపడుతుంది. పరిశుద్ధమైన జీవితం, శుద్ధమైన మనసు, శుద్ధమైన జీవితం, శుద్ధమైన ఆలోచన, శుద్ధమైన ప్రవర్తన మన జీవితాల్లో ఉంటుంది. కళలో కూడా పాపము చేయని వారు ఎవరు ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. అలాంటి వారి కొరకు చెప్తున్నాడు. నీ దేవుడు ఎవరు నీకు అర్థమైతే నీకు అర్థంగా నువ్వు ప్రవర్తించు, జీవించు. ఇప్పుడు అర్థమైందా? ఒకవేళ దేవుడు ఏంటో ఎవరు అర్థమైందా? అర్థమైతే నీ హృదయ ద్వారాలు తెలు గుమ్మలారా మిత్రులు తలుపు. నీవు ఆయనలో ఉండడానికి ఒక గొప్ప అవకాశం ఇది. ఆ మహిమగల రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడైనటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి ప్రభు నీ జీవితంలోనికి, హృదయంలోనికి, నీ ఇంటిలోనికి, నీ వంటిలోనికి వచ్చి నివాసం చేయడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. అవకాశం ఇస్తావా? తలుపు తెలుస్తావా? ద్వారం తెలుస్తావా? నీ హృదయ సింహాసనంలో ఆయన కొలువై ఉండే ఆశ కలిగి ఉన్నాడు. నా ప్రియుడు, నా ప్రభు, సృష్టికర్త అయిన దేవుడు, నా తండ్రి, మన యజమానుడు ఆయన. అందరికీ యేసుక్రీస్తు, అందరికీ ప్రభు. ఒకరికి ఇద్దరు, ఒక కులానికో, గోత్రానికో, ఒక దేశానికో, భాషకో, ఒక జాతికో, ఒక జనాంగానికో, ఒక కుటుంబానికో మాత్రమే కాదు, సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి అంతటికి ఆయన దేవుడై ఉన్నాడు. నీ దేవుడు ఎవరో, ఏమై ఉన్నాడో నీకు అర్థమైతే, నీకు ఆయన సర్వానికి, నీ తాత ముత్తాల దగ్గర నుంచి నీ పితరులందరికీ ఆయనే ఆధారమైన వాడు. వాళ్ళకి అర్థం కాల. వాళ్ళ యొక్క ఆచారాల్లో నువ్వు కూడా కొట్టుకొని పోతూ ఇక్కడ దాకా వచ్చావు.
అర్థమైతే ఇక మీదట నువ్వు యథంగా ప్రభువుకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడవు, ప్రవర్తించవు. ప్రభు నీ హృదయంలో అంగీకరించి ఆహ్వానించి అంగీకరించి ఆయన్ని భద్రపరుచుకుంటాం. మరే మాట, ఆ మాటలు విన్నప్పుడట ఆమె తన హృదయములోనట భద్రపరుచుకుందట. దేవుడికి మహిమ కలుగునుగా. ఆ మాటలు తన హృదయంలో, దేవుని వాక్యైన దేవుణ్ణి మన హృదయంలో అంగీకరించి మనము భద్రపరచుకొనవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని మళ్ళా జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన శౌర్యం గలవాడు, శుద్ధుడైనటువంటి వాడికి. లూకా సువార్తలో ఇక్కడ ఉంటుంది 2వ అధ్యాయం 19వ వాక్యం. 2:19 లూకా సువార్త. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకును. తన హృదయములో ఆయన మాటలు దేవదూత మాట్లాడిన మాటలు, ఆ దేవుడి గురించి మనుషులు చెప్పినటువంటి మాటలు, ఇవన్నీ ఆ జరిగిన సన్నివేశాలు, దేవుడి ప్రవచనాలు, అవన్నీ వాక్యాలు, ఆ లేఖనాలు, ఇవన్నీ కూడానట ఆమె ఎక్కడ దాచుకుందంట? ఫస్ట్ తలుపు తెరవాలి, లోపలికి వస్తారు, భద్రం చూసుకోవాలి. నీ జీవితంలోనికి, నీ ఇంటిలోనికి, నీ ఒంటిలోనికి, నీ కుటుంబంలోనికి వచ్చిన ప్రభు ఇంకా ఎప్పటికీ బయటకు పోకుండా నువ్వు ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అలా బ్రతకవలసినటువంటి బాధ్యత నీ మీద, నా మీద. అలాగా ప్రభువుని అంగీకరించిన వాడు మౌనంగా ఉండకూడదు. ఇంకా మౌనంగా ఉండకూడదు. నమ్మిన వాడు నేను నమ్ముతున్నానంటే, నువ్వు నమ్మితే సరిపోదు. నువ్వు నమ్మడం ఏంటి? దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. యేసు సృష్టికర్త, శక్తిమంతుడని, ఆయన ఏమైనా చేయగలడని దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. నువ్వు నమ్మేది నమ్ముతున్నారు. నమ్మిన వాడు ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు మాత్రమే రక్షింపబడతాడు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఆ శిక్ష భయంకరమైన నరకం. రాత్రి పగలు భరించలేనటువంటి బాధను అక్కడ అనుభవించవలసి ఉంటుంది. అయ్యో, ఆ దుస్థితి నీకు నాకు అక్కర్లేదు. రక్షణ పొందిన వ్యక్తి ఆ రక్షణను ఏం చేయాలంట? చివరి వరకు కాపాడుకోవాలి. ఆయన వచ్చే వరకు, లేదా మనం చచ్చే వరకు ఆ రక్షణ మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత. హల్లెలూయా. నమ్మినవాడు, వాక్యం అర్థమైన వాడు, దేవుడు అర్థమైన వాడు, వాక్యాన్ని దేవుడిని నమ్మిన వాడు ఇంకా జాప్యం చేయకూడదు. నీకు అర్థమైతే జాప్యం చేయకూడదు. నువ్వు జాప్యం చేస్తావు అంటే నీకు అర్థం కాలేదు. ఏదో వస్తున్నావు పోతున్నావు అంటే ఎవరో బలవంతం, అది కాదు. నమ్మిన వాడు వెంటనే బాప్తిసం చదువుతానమాట. నేను ఓటమి చెప్పట్లా కాదు మాట.